మహారాష్ట్రలోని ఎల్లోరా కేవ్స్లో ఉన్న కైలాస ఆలయం ప్రపంచంలోనే అద్భుతమైన శిల్పకళా నిర్మాణాలలో ఒకటి. ఇది ఒకే పెద్ద రాయి, సింగిల్ రాక్ నుండి పైనుంచి కిందికి చెక్కబడిన ఆలయం. ఇది నిజంగా ఆశ్చర్యకరం. ఈ ఆలయాన్ని కృష్ణ వన్ అనే రాజు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించాడు. అతను హిందూయిజంలోని లార్డ్ శివ భక్తుడు. కైలాసం అంటే శివుడి నివాసమైన పర్వతం, మౌంట్ కైలాసం అని భావిస్తారు. అందుకే ఈ ఆలయానికి కైలాస అని పేరు వచ్చింది. ఈ ఆలయం నిర్మాణం చాలా ప్రత్యేకం. ఇది నేల మీద కట్టలేదు, ఒక పెద్ద పర్వతాన్ని పైనుంచి కిందికి చెక్కి నిర్మించారు. సుమారు 2 లక్షల టన్నుల రాయి తొలగించారని చెబుతారు. పనివారు ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా చేతితోనే నిర్మించారు. ఇది ప్రపంచంలోనే మోనోలిథిక్ ఆర్కిటెక్చర్కి గొప్ప ఉదాహరణ. భారీ గోపురం మరియు మండపాలు, రామాయణం, మహాభారతం కథలతో కూడిన శిల్పాలు, లార్డ్ శివ, పార్వతీ విగ్రహాలు, ఏనుగుల ఆకారంలో ఉన్న శిల్పాలు ఆలయాన్ని మోస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 150 సంవత్సరాలు పట్టిందని అంచనా. ఒకే రాయి నుండి ఇంత పెద్ద నిర్మాణం చేయడం అప్పట్లో అసాధారణం. కొందరు ఇది దేవతల సహాయంతో నిర్మించబడిందని కూడా నమ్ముతారు. ఒక పురాణ కథ ప్రకారం ఒక రాణి తన భర్త ఆరోగ్యంగా మారాలని కోరుకుంది. ఉపవాసం చేసింది. ఆమె చెప్పింది, నేను దేవుడికి ఆలయం నిర్మించిస్తాను. అప్పుడు ఒక శిల్పి వచ్చి చెప్పాడు, నేను ఈ ఆలయాన్ని పైనుంచి కిందికి చెక్కి త్వరగా పూర్తి చేస్తాను. అతను తన ప్రతిభతో అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. దీంతో ప్రజలు ఇది దేవుడి ఆశీర్వాదంతోనే సాధ్యమైందని నమ్మారు. ఈ ఆలయం నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. కైలాస ఆలయం మన భారతదేశపు పురాతన కళా ప్రతిభకు, భక్తికి మరియు శిల్ప నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఒక అద్భుతమైన చరిత్ర, విశ్వాసం మరియు మానవ ప్రతిభకు చిహ్నం. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.